ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నిజంగా ఒక ప్రౌడ్ ఫీలింగ్ అండి ఈ వీడియో చేయడానికి. మనిషి, అందులో మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని మరొక్కసారి ప్రూవ్ చేసింది చిత్తూరుకి చెందిన మేఘన. చాలా చిన్న పిల్ల, యంగ్ అండ్ యూత్ఫుల్ గర్ల్. చిత్తూరు నుంచి బెంగళూరుకి చదువుకోవడానికి వెళ్ళింది. వీకెండ్లో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయకుండా, సినిమాలు చూడకుండా, షాపింగ్కి వృధా చేయకుండా, తనకు నచ్చిన, తను మెచ్చిన, తను అసలు చిత్తూరు నుండి ప్రయాణం చేసి బెంగళూరుకి ఎందుకు వెళ్ళింది అనే దృఢ సంకల్పాన్ని, దృఢంగా తన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యంగా చేతిలో పట్టుకొని, తన అసలు ఒక స్టాల్ కొనుక్కుందామన్నా కూడా తనకు అవకాశం లేకపోతే తన బైక్నే స్టాల్గా చేసుకొని ఒక ఫుడ్, స్పెషల్గా తనకు వచ్చిన ఫుడ్ అదేంటంటే చీజ్ కేక్. దట్టు కేక్ అనగానే ఎగ్, మైదా ఉండాల్సిందే కదా. ఈ రెండిటి అవసరం లేకుండా వినూత్నంగా, ఇన్నోవేటివ్గా తన ఏం చేయొచ్చు అని ఒకసారి ఆలోచించుకొని, స్పెషల్గా తను విక్రయించే ఆ స్ట్రీట్ ఫుడ్ ఏరియా మొత్తం కూడా ప్యూర్ వెజిటేరియన్కి సంబంధించంట. సో నేను ఇక్కడైతే సేఫ్ ఉంటాను, ఇక్కడ మరి నేను స్పెషల్గా అందరిలో నలుగురిలో సంథింగ్ స్పెషల్గా కనపడాలంటే నేనేం చేయొచ్చు అని ఆలోచించుకొని చీజ్ కేక్, దట్టు వితౌట్ మైదా అండ్ ఎగ్ కాన్సెప్ట్తో వచ్చి వందలు వేలు వెచ్చించి స్టాల్ కొనుక్కోకుండా తన బైక్నే చూస్తున్నారు కదా విజువల్స్గా, ముద్దుగా ఒక స్టాల్ లాగా క్రియేట్ చేసుకొని అక్కడైతే చీజ్ కేక్స్ విక్రయిస్తూ తనకు తన ఆత్మస్థైర్యంతో, తనకు తను మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా చక్కగా కేక్స్ని తయారు చేసుకొని అమ్ముకొని అదే డబ్బుతో పేరెంట్స్ని చూసుకుంటూ తను చదువుకుంటుంది. నిజంగా ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుకోవాలండి. ఈ మధ్య కాలంలో మనం డిఫరెంట్ స్టోరీస్ ఏదైనా కూడా మనకి నెగిటివిటీని ఇచ్చేవే ఎక్కువగా మనం చూస్తున్నాం. 10లో 1 ఇలాంటి పాజిటివ్ స్టోరీస్ చూస్తే కనుక చాలా మందికి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుందని మేఘనాన్ని నేను ఇప్పుడు ఫోన్ లైన్లో తీసుకుంటున్నాను. అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది తనకి, ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎలాంటి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది, ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? అఫ్ కోర్స్ నలుగురు ముందుకు లాగే వాళ్ళు ఉంటే 10 మంది వెనకాల లాగే వాళ్ళు ఉండే ఉంటారు కదా. నీకేం అవసరం అక్కడికి వెళ్ళి, ఓ ఇది అమ్ముకుంటుందంట, ఇలా చేస్తుందంట, అలా చేస్తుందంట అని రకరకాల మాటలు తను వినే ఉంటుంది, పడే ఉంటుంది. ఓ సబ్ జాంతానై, నేనెందుకు వచ్చాను ఇక్కడికి, నా పని ఏంటి అని దృఢ సంకల్పం తనని నడిపిస్తుంది. సో మనకి ఎంకరేజ్మెంట్ కోసం, తనకి సపోర్ట్ కోసం మేఘన మనతో ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. హలో, హాయ్ మేఘన. ఎస్, ఐఎమ్ కీర్తి ఫ్రమ్ సుమన్ టీవీ. ఎస్, తెలుగు వచ్చు కదా? తెలుగు ప్రాపర్ గా వచ్చు మ్యామ్. నా నేటివ్ వచ్చి ఆంధ్ర, చిత్తూరు అమ్మాయివి కదా? అవునవును. ఎస్, నైస్, ఇన్స్పైరింగ్ మీ స్టోరీ. నిజంగా నలుగురికి తెలియాలి అనిపించి అందుకే మీకు కాల్ చేశాను నేను. సో చిత్తూరులో పుట్టి పెరిగిన మీరు బెంగళూరుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? లైక్ అప్ప వర్క్ అంతా ఇక్కడ షిఫ్ట్ అయింది. సో అందుకే మ్యామ్ బెంగళూరుకి మేము షిఫ్ట్ అయినాము. ఓకే. స్కూల్స్, కాలేజెస్ అంతా ఇక్కడే చదివి గ్రాడ్యుయేట్ అయినాను, లైక్ మాస్టర్స్ అంతా. సో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లైక్ హెల్దీగా, టేస్టీగా ఉండాలా, మైదా ఫ్రీ ఉండాలా, చీజ్ కేక్స్ అంతా అఫోర్డబుల్ గా ఉండాలా స్టూడెంట్స్ కి. ఎందుకంటే నేను స్టూడెంట్సే, నాకు పాకెట్ మనీ ఎవరు ఇయ్యరు. మరి సో పేరెంట్స్ దినము 100 రూపాయలు ఎవరికి ఇయ్యరు. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. సో బడ్జెట్ ఫ్రెండ్లీ చీజ్ కేక్స్ అంటేనే చాలా కాస్ట్లీ ఉంటది ఎక్కడైనా. అదే పెద్ద రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ లోను మినిమం లైక్ 150 to 200, 300 రేంజ్ ఉంది. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు చాలా. సో అందుకనేసే కాస్ట్లీ ఉంటది. సో దాన్ని మనము మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేసుకొని బేస్డ్ ఆన్ లైక్ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి లైక్ అఫోర్డబుల్ గా ఇవ్వాలా అనేసి వివిపురం ఫుడ్ స్ట్రీట్ లో చీజ్ కేక్ స్టాల్ ఓపెన్ చేసినాను 2 years బ్యాక్. లైక్ నేను MBA ఫస్ట్ ఇయర్ లో ఉండేప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను దాన్ని. వీకెండ్ మాత్రం, ఓన్లీ వీకెండ్స్ మాత్రమే. ఓన్లీ వీకెండ్స్. ఎందుకంటే నేను అప్పుడు చదువుతా ఉన్నాను. సో MBA చేసుకొని మేనేజ్ చేయాలా అంటే కొంచెం కష్టం అవుతానింది. మళ్ళీ ఇది ప్రాసెస్ చాలా ఉన్నింది. లైక్ చీజ్ కేక్స్ అంటే నార్మల్ కేక్స్ కినా ఇది డిఫికల్ట్. లైక్ ప్రాసెస్ 12 hours అవుతుంది మాకు. లైక్ బేకింగ్ 2 hours ఉంటది మీకు. మళ్ళీ కూలింగ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ పెట్టాలంటే 2 hours.
8 అవర్స్ రిఫ్రిజిరేటర్ అయినాక లైక్ కటింగ్ మళ్ళీ సర్వింగ్ ఉంటది. సో ప్రాసెస్ లేట్ అయ్యాక మనం ఏమంటే క్వాలిటీగా ఇయ్యాలా, మళ్ళీ టేస్టీగా ఇయ్యాలా, నెక్స్ట్ డే కి చీజ్ కేక్స్ అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకూడదు, వీవోదే తినాలా అనేసి నా కాన్సెప్ట్ ఉంది అందుకే. సూపర్. సో నీ థాట్ ని ఇంట్లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎక్స్ప్రెస్ చేయగానే ఎలాంటి ఎంకరేజ్మెంట్ వచ్చింది, ఎలాంటి డిస్కరేజ్మెంట్ వచ్చింది మేఘన? స్టార్టింగ్ మా అప్పకి చీజ్ కేక్స్ అంటే ఏమీ తెలియదు మ్యామ్. ఊర్లో ఉన్నారు అప్ప, అప్పుడు చిత్తూరులో ఉన్నారు. నేను ఇక్కడ చదువుకొని నేను ఇట్లా రీసెర్చ్ చేసి మెటీరియల్ తెచ్చేస్తున్నాను మార్కెట్ నుంచి. నాకు తెలియదు మార్కెట్ లో ఎట్టా ఏమి ఉంటది అనేసి. నేను చదువుకొని నేను అకౌంటెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను. ఆ టైంలో అకౌంటెంట్ లో నాకు ఫస్ట్ శాలరీ వచ్చింది అనేసి పోయి 10,000 మెటీరియల్ తెచ్చిచ్చిన. సో అమ్మ తిట్టింది, ఎందుకు తెచ్చినావు, ఇప్పుడు 10,000 ఉంటే నీ లోన్ కవుతానింది, సో MBA కి చదువుకి నీ లోన్ కట్టేకి అవుతానింది కదా, ఎందుకు తెచ్చినావు అనేసి అప్పకి ఫోన్ చేసి చిత్తూరు నుంచి మా అప్ప బెంగళూరుకి వచ్చి ఎందుకమ్మా చేసినారు అని చెప్తాను. నేను కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్ప ఇతర చీజ్ కేక్స్ అంటే హెల్తీ కాన్సెప్ట్ ఉంటది, చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అందరూ ఎంజాయ్ చేసుకొని తినొచ్చు, మళ్ళీ మైదా ఫ్రీ ఉంటది అనేసి కూర్చొని అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ అంతా. సో అందుకే అప్ప ఇనీషియల్ గా భయం ఉంటది, రోడ్ లో అమ్మాయి MBA స్టూడెంట్ వచ్చి కూర్చొని నిల్చుకొని అక్కడ ఎట్లా ఉంటది రెస్పాన్స్ అనేసి వాళ్ళకి భయం ఉంటది కదా. అక్క పక్క వాళ్ళు ఏం మాట్లాడతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడతారు, రోడ్ లో నిలబెట్టేసినారు MBA స్టూడెంట్స్ ని చదువు అని చెప్పేసి బెంగళూరులో ఫుడ్ స్టాల్ పెట్టేసి అమ్మాయిని వదిలేశారు రోడ్డుకి అని అంటూ ఉంటారు కదా. చాలా జనాలు అనే వాళ్ళను ఉన్నారు. బట్ ఇనీషియల్ గా అప్ప చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ప్యాకింగ్ నుంచి గాడిలో తీసుకొని పోయి అక్కడ సెటప్ చేసేది, వాన వస్తేను అంతా సెటప్ చేసి గొడుగు పెట్టేది. ఇనీషియల్ గా అంతా చాలా ఇప్పుడు బేకింగ్ లోనూ సపోర్ట్ చేస్తాడు మా అప్ప. సో ఎందుకంటే మనం కస్టమర్ రివ్యూ చూసినాక క్వాలిటీగా సర్వ్ చేస్తా ఉండాము రోడ్ సైడ్ లో అంటేను వాళ్ళకును ఒక మోటివ్ అంతా వచ్చింది. లైక్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినారు అందరూను. లైక్ తెలియకుండా వాళ్ళే స్ట్రేంజర్స్ వచ్చి తింటా ఉంటే వాళ్ళకి మనమేమో ఒక ప్రోడక్ట్ డెలివరీ చేద్దాము అనేసి కాదు, జస్ట్ క్వాలిటీగా సర్వ్ చేయాలా రోడ్ సైడ్ లోను. ఎందుకంటే 5 స్టార్ లోనూ క్వాలిటీ ఉంటది, రోడ్ సైడ్ లోను క్వాలిటీ ఉంటది అనేసి ఉద్దేశంగా ఇది బిజినెస్ స్టార్ట్ చేసాం నేను అప్ప ఇనిషియల్ గా. సో మా మేనమామను జాయిన్ అయినారు. పాపం రోడ్ లో ఒకటే అమ్మాయి కష్టపడుతా ఉంది, సో ఇనిషియల్ గా సపోర్ట్ చేద్దాం అనేసి మామన వచ్చినారు. సో వీకెండ్ మాత్రం ఫ్రైడే సాటర్డే సండే 6:30 to 9:30 అక్కడ స్టాల్ ఉంటది. ఎందుకంటే ఎవ్రీడే చేసే కౌరు చీజ్ కేక్స్ అంతా. ఎందుకంటే మా మోటో వచ్చేసి డబ్బు చేసేద్దాము అంటే ఎవ్రీడే పెట్టచ్చు, బట్ మా మోటో అంటే క్వాలిటీగా సర్వ్ చేయాలి, లిమిటెడ్ గా ఉండాలి, మళ్ళీ అది రిపీట్ అవ్వకూడదు. ఆ స్టాక్స్ ఏమీ స్టాక్ ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తే నెక్స్ట్ డే కి అది రిపీట్ అవ్వకూడదు అనేసి మా కాన్సెప్ట్ ఉంది. అందుకనేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాను. సో డైలీ ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో ఎంత కలెక్ట్ చేసేవారు, ఇప్పుడు ఎంత వరకు మీరు కలెక్ట్ చేయగలుగుతున్నారు? స్టార్టింగ్ నాకు అప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. లైక్ మాకు తెల్లే అప్పుడు. సో ఆ టైంలో నేను స్టార్ట్ చేసినాను. లైక్ రైనీ సీజన్ లోనే ఈ టైంలోనే స్టార్ట్ చేసినాను. అప్పుడు తెలీదు ఎట్లా రెస్పాన్స్ ఉంటది. ఫస్ట్ డేనే నాకు సోల్డ్ అవుట్ అనింది. దీంట్లో ఏమంటే మాకు మార్జిన్ నేను పెట్టుకోలేదు, ఎందుకంటే దీంట్లో మాకు ఫుల్ మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాము. సో యాదే కానీ మేము మైదా యూస్ చేయము, దీంట్లో మిల్క్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాము. ప్రీమియం క్వాలిటీ కర్డ్ అవని, థిక్ కర్డ్, మిల్క్, ఫ్రెష్ క్రీమ్, చీజ్ మేమే చేస్తామంతా. సో అంత ప్రాసెస్ అంతా మేమే చేస్తాము. కొంచెం దీంట్లో మార్జిన్ తక్కువ ఉంటది. సో ఆ టైంలో నేను స్టార్టింగ్ లో 2,500 అర్న్ చేస్తున్నాను అప్పుడు పర్ డే, లైక్ టోటల్ సేల్. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా? అవును మ్యామ్, చాలా ప్రౌడ్ ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇనిషియల్ గా MBA చదువుకొని ఆ మాస్టర్స్ చేయాలా అంటేనే డిఫికల్ట్ ఉంటది, ప్రాజెక్ట్స్ ఉంటది.
ప్రెజెంటేషన్స్ ఉంటది. ఆ టైంలో ఇనిషియల్ టైంలోనే నువ్వు సో లైక్ ఏమో ఒకటి ముందుకు వచ్చి చేసావు కదా అనేసి మా ఫ్రెండ్స్ అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. సూపర్. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు, బాగుంది టేస్ట్ క్వాలిటీ అని. మా అవ్వకి ఇష్టమైంది చాలా, ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్ లో తిను ఉండరు, యా వాళ్ళకి ఏమంటే ఏమంటే తెలియదు. దే డోంట్ ఈవెన్ నో, యా వాళ్ళకి అసలు చీజ్ కేక్స్ అంటే ఏంటో కూడా తెలియదు. యా నేను ఫస్ట్ టైం మా అవ్వకి ఇస్తే మీరు ఇట్టుంది బాగుంది అనేసి తిన్నారు వాళ్ళు. సో ఆ టైంలో నాకు ఓకే మా అవ్వనే సాటిస్ఫై చేసినాను ఆ టేస్ట్ లో, బట్ అందరికీ ఇద్దాము అనే కాన్సెప్ట్ లో నేను స్టార్ట్ చేసినాను. వెరీ గుడ్, వెరీ నైస్. సో ప్రౌడ్ ఆఫ్ యూ మేఘనా. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఏం చేయగలను ఏం చేయలేను, అక్కడే ఉండిపోతాను, నేనేంటి బైక్ పట్టుకోవడం ఏంటి, బెంగళూరు వీధుల్లో తిరగడం ఏంటి అని నువ్వు అనుకుని ఉంటే నువ్వు అక్కడే ఉండిపోయేదానివి, అమ్మ నాన్న పంపించే డబ్బులతో పని చేసుకునేదానివి. బట్ నీకొచ్చిన ఒక వినూత్నమైన థాట్ని ఏం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు చేస్తే బాగుంటుంది, మన ద్వారా డబ్బులతో పాటుగా నలుగురికి మంచి ఆర్గానిక్గా ఫుడ్ని, డిఫరెంట్ ఫుడ్ని అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఎలా ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన ఈరోజు నేను 2500 నుంచి రోజుకి 6000, 6500 వరకు సంపాదించుకునే స్థాయికి తీసుకొచ్చింది కదా. సో ఇక ముందు కూడా ఇలాంటి డిఫరెంట్ థాట్స్తో, డిఫరెంట్ కాన్సెప్ట్తో నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ లైఫ్తో పాటు అందరూ బాగుండాలని కోరుకునే నీ మనస్తత్వానికి దేవుడు ఎప్పుడు బ్లెస్ చేస్తాడు. ఆల్ ద వెరీ బెస్ట్ మేఘనా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్రోచ్ చేసింది సుమన్ టీవీ వరకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ నన్ను రికగ్నైజ్ చేసినారు. లైక్ బెంగళూరులో స్ట్రీట్ లో గాడిలో అమ్ముతా ఉన్నాను నేను చీజ్ కేక్స్. ఓన్లీ వీకెండ్స్ అమ్ముతా ఉన్నాను ఇప్పుడును, అప్పుడును వీకెండ్స్, ఇప్పుడును వీకెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మీరు సపోర్ట్ చేసింది. ఎప్పుడును లైక్ ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఇంకా బూస్ట్ చేస్తే ఇంకా మనము ఏమైనా ఆలోచించి క్రియేటివిటీ వస్తుంది. ఎంకరేజ్మెంట్ ఇచ్చినే మనము పైకి పోతాము. ఏమో డబ్బు ఇస్తే ఎవరైనా ఇచ్చేస్తే అది నీడీ అవుతుంది. బట్ మెయిన్ స్ట్రెంగ్త్ కావాలి ఉండేది ఎంకరేజ్మెంట్ ఇచ్చిన అందరూ ఇచ్చిన. సో డబ్బు ఇది సెకండరీ, బట్ మీ ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆర్ ప్లెజర్. ఇలాంటి మేఘనాలు, ఈ మేఘన ఇన్స్పిరేషన్ తో ఇంకెంతమంది వస్తారో ఈ స్టోరీ పడిన తర్వాత చూడు. అండ్ కమెంట్స్ బాక్స్ కూడా ఈ స్టోరీ పడిన తర్వాత చెక్ చేసి చాలా మంది నిన్ను బ్లెస్ చేస్తారు. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో యా చూసారు కదండి, మనిషి అందులో మహిళ ఆకాశమే హద్దుగా తను అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, ఏదైనా చేయగలదు, అది కూడా ధర్మబద్ధంగా అని మేఘన మరొకసారి ప్రూవ్ చేసింది. కాదంటారా? కమెంట్ చేసి చెప్పండి. ఆ అమ్మాయికి ఎల్లవెల్లా మీ ఆశీస్సులను ఉండేలా చూసుకోండి.